హాయ్ అండి. నేను మీ శిల్పారాజ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ చూపిద్దామని వీడియో పెట్టా. మార్నింగ్ లేవగానే కొంచెం మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే ముందు పైన దేవుడు వెంకటేశ్వర స్వామి మొక్కుకుంటాను. తర్వాత అక్కడ మెత్తలు అవి సర్దుకున్నాను. తర్వాత హాట్ వాటర్ పెట్టి తాగడానికి హాట్ వాటర్ పెట్టుకున్నాను. గోరువెచ్చని వాటరు. కొంచెం కూర్చొని ప్రశాంతంగా తాగుతున్నాను. తర్వాత కసు నొక్కేస్తున్నాను. బయట మొత్తం ఎండ వచ్చేస్తుందండి, అందుకే అంత క్లియర్గా కనపడట్లేదు బయట. తర్వాత లోపల ఉడవడానికైతే వచ్చా. కిచెన్లో ఉడుస్తుంటున్నాను. నా దగ్గర కొంచెం స్పేస్ తక్కువ ఉంటుంది, అందుకే కొంచెం అలా కూర్చొని వేస్తున్నాను ముగ్గు. బండలు అయితే నిన్ననే తుడుస్తున్నానండి. ఒకరోజు వదిలిపెట్టి ఒకరోజు తుడుస్తాను, కంటిన్యూ అయితే తుడవను. ఏదో నాకు వచ్చిన మెలికల ముగ్గు, చిన్న ముగ్గు వేసిన, ఎక్కువ ముగ్గులు అయితే రావు. అక్కడ కనపడట్లేదు కూడా కదా ముగ్గు వేసింది కూడా. అంతా ముగ్గు పిండితో వేసేదాన్ని, కాకపోతే గాలికి పోతుంది కదా, అందుకే చాక్పీస్తో వేస్తున్నా. తర్వాత టీపాయ్ అది కొంచెం క్లీన్ చేసుకొచ్చి ఇక్కడ స్టవ్ అది క్లీన్ చేసుకుంటున్నాను. నైటే క్లీన్ చేసుకున్నా, అయినా ఒకసారి మళ్ళొకసారి చేద్దామని ఒకసారి తడి బట్ట పెట్టి తుడుస్తున్నాను. తర్వాత ఎవ్వరు లేవలేరు, నా వారకి కదా, కొన్ని కప్ పాలు వేడి చేసుకుంటున్నాను. కొంచెం అది ప్లెయిన్గా తాగడం అంటే నచ్చదు, అందుకే ఒక ఇలాచి వేసుకున్నాను దాంట్లో. తర్వాత అవి గరం అయ్యేలోపు బాదం నానబెట్టుకుంటాను కదా, అది తీసుకున్నాను. తర్వాత ప్రశాంతంగా నా కోసం నేను ఒక 10 minutes కేటాయిస్తాను అంతే. బాల్కనీ డోర్ ఓపెన్ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని పాలైతే తాగుతున్నాను. తర్వాత కిచెన్లోకి వచ్చి చపాతీకి ఫస్ట్ పిండి అయితే తడిపి పెడతాను. కొంచెం నానితే బాగా వస్తుంది కదా చపాతీ, అందుకు. తర్వాత సాంబార్కి పెడదామని పప్పు అయితే వేసా. కిచెన్లోది సౌండ్ వస్తే కొంచెం ఏమనుకోకండి, అది ఏంటంటే పురుగు ఉంటుంది కదా, అది సౌండ్ చేసేది అది ఉంది, అది సౌండ్ బాగా వస్తుంది అది. తర్వాత కాలీఫ్లవర్ కర్రీ చేద్దామని హాట్ వాటర్లో వేసా. తర్వాత సామాన్ తోమేసాను, ఆ లోపల కొన్ని ఉండేవి. తర్వాత ఇక్కడ పప్పు తాలింపు పెడుతున్నాను. పప్పు తాలింపు అయిపోయిన తర్వాత ఇక్కడ కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను. ఉల్లిగడ్డలు, కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ, పసుపు. అక్కడ నేను కారం అనుకొని ఆవాలు తీసుకున్నాను మిస్టేక్లా. తర్వాత కారం తీసుకొని వేస్తున్నాను. టమాటాలు, కొంచెం తగినంత సాల్ట్, అంతే. అక్కడ సాంబార్ మసులుతుంది. తర్వాత కాలీఫ్లవర్ వేసేసా. కొంచెం వాటర్ వేస్తే మంచిగా ఉడుకుతుంది. తర్వాత కుక్కర్ కూడా పెట్టేసా. కొద్దిసేపు నానింది బియ్యము, అప్పుడే కడిగి పెట్టా. తర్వాత ఆలోపు చపాతీ వేసుకోవడానికి ఉల్లలు చేసుకుంటున్నాను. కర్రీలో అయితే లాస్ట్లో కస్తూరి మేతి వేసా. తర్వాత కొంచెం
చిల్లీ సాస్ ఉంటుంది కదా, రెడ్ చిల్లీ సాస్, అది వేస్తే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఫ్లేవర్ మంచిగా వస్తుంది కర్రీ. బాయ్ అండి. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చపాతీ వేస్తాను. ఇంతటితో ఈ వీడియో అయిపోతుంది. బాయ్ అండి.